ఏ పార్టీ అయినా తప్పు చేసిన వాడిని తప్పు అని. అది ఎక్కడుంది అసలు రాష్ట్రంలో? పైగా ఎవడిది తప్పని పార్టీ చెప్తే లేదా ఎవడిది తప్పని కొంతమంది నాయకులు చెప్తే వాళ్ళని మాత్రమే పట్టుకెళ్తే ఇంకా లా ఎక్కడుంది? లా అనేది జేబు వస్తువు అయింది. ఆర్డర్ ఇంకెందుకు ఉంటది? ఆర్డర్ లేకపోవడమే కదా ఈ దాడులకు కారణం. మీరు చూడండి, చంద్రబాబు గారు ఇప్పుడు పదే పదే ప్రెషర్ చేశాక గొడవలు తగ్గినాయి. 2 నెలల క్రితం నుంచి చూస్తే ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి తలకాయలు పగిలే సంఖ్య తగ్గింది. పగలడం ఆగల, సంఖ్య తగ్గింది. బట్ గ్రౌండ్ లెవెల్ వ్యవస్థలు అసలు ఇంకెక్కడా ఎవరి మాట అయినది పరిస్థితి లేదు. వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అది లా లేదు, ఆర్డర్ లేదు. ప్రస్తుతం రాష్ట్రం ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కిమ్ రాజ్యం నడుస్తోంది. ఎవరికి నాయకుడే కిమ్ము, ఎక్కడికక్కడే కిమ్ములు. ఏ ఊరికి ఆ ఊరు తెలుగుదేశం నాయకుడు కిమ్ము. వాళ్ళు ఎలా చెప్తే అక్కడ అధికార యంత్రాంగం అట్లా నడవాలి. లేదు అంటే వ్యవస్థ ఆడికి ఏదో ఒకటి అయిపోతుంది. ఈ తరహా స్టేజ్ అనేది ఫస్ట్ టైం జరిగింది. చంద్రబాబు గారు లా అండ్ ఆర్డర్కి ప్రాణం పెట్టే మనిషి, లా అండ్ ఆర్డర్ని అసలు దారిలోకి తెచ్చిన మనిషి, రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని దూరం పెట్టిన మనిషి. ఆయన చెప్తుంటే 95 నాటి చంద్రబాబుని చూస్తారని నేను సంతోషపడతా. 95 నాటి చంద్రబాబు జన్మభూమి ప్రజల వద్దకు పాలన కార్యక్రమాలు నిర్వహించిన చంద్రబాబు కాదు. అది కార్యక్రమాల్లో ఒక పార్ట్. మెయిన్ కాన్సెప్ట్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టిన మగాడు, మొనగాడు. ఫ్యాక్షనిస్టుల్ని కంట్రోల్ పెట్టిన మగాడు, రౌడీల్ని నిర్మోహమాటంగా లోపలేసినోడు, సొంత పార్టీ కార్యకర్తను కూడా తప్పు చెయ్యనీయనోడు. అవి చేస్తూ ప్రజలకి సేవా కార్యక్రమాల కింద ప్రజల వద్దకు పాలన, లేకపోతే జన్మభూమి, శ్రమదానం అని ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఇవి చేసుకొచ్చారు. ఇప్పుడు ఇవి చేస్తున్నామంటున్నారు. ఇది లేకుండా ఇది చేసి ప్రయోజనం ఏంటి? నువ్వు ప్రజల వద్దకు వెళ్ళి ఇప్పుడు అన్న క్యాంటీన్ భోజనం పెట్టావు, వాళ్ళు తింటారు 300 మంది, 350 మంది తింటే అక్కడ నీకు 50,000 మందో 1,00,000 మందో ఉన్నటువంటి ఆ ఊళ్ళో లా అండ్ ఆర్డర్ లేకపోతే ఏంటి ప్రయోజనం? ఇంకోటి అక్కడ బాధ్యతాయుత తత్వం లేకపోతే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు డీసెంట్ రోడ్డు, చిరు వ్యాపారులు, మీకు తెలుసు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఆ షాపులు, బడ్డీలు, రోడ్డు ముందు పెట్టుకునే బండ్లు, ఇవన్నీ ఇప్పుడు అకస్మాత్తుగా తీసేస్తే ఒకడు వచ్చి ఏమనాలి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? లేదా ఇంకో చోట పెట్టినటువంటి బళ్ళన్నీ పీకేయడమో లేకపోతే